ఉన్నది. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు, రాష్ట్ర సచివాలయం కావచ్చు, ఇవి నిషేధిత ప్రాంతాలు కావు. ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు, వాళ్ళ సమస్యలు విజ్ఞప్తులు చేయొచ్చు, వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పి సచివాలయ గేట్ల నుంచి ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించినము. రాజపక్షే శ్రీలంకలో అధికారాన్ని కోల్పోయిన రోజు ప్రజలు ఏ సమరోత్సాహంతో వారి రాచరికపు ప్యాలెస్ల మీద దాడులు చేసినరో, మేము ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టినప్పుడు కూడా తెలంగాణ సమాజం అంతా జ్యోతిరావు పూలే భవన్లోకి, ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదిక అయింది. ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. అందుకే ఈరోజు అక్కడే కానీ రాష్ట్ర పరిపాలన నిర్దేశించే సచివాలయంలో పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మేము పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులను అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో పరిష్కరించేటి ఉండొచ్చు, పరిష్కారం కానీ ఉండొచ్చు, కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము. ఇది పరిపాలన పరంగా అధికారులకు కూడా గుత్తాధిపత్యంగా కొద్దిమంది సామంతులను పెట్టుకొని నడిపినట్టుగా కొద్దిమంది అధికారుల చేతుల్నే అధికారాన్ని పూర్తిగా పెట్టి పరిపాలన సాగించిన విధానాన్ని స్వస్తి పలికి ప్రతి శాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు పరిపాలనను వికేంద్రీకరించినము. ఇవాళ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, ఇతర అధికారులు కానీ, పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, R&B కానీ, ఎక్సైజ్ కానీ, ఏ శాఖకు ఆ శాఖకు వాళ్ళ పని విభజన చేసి దానికి సంబంధిత శాఖలకు అధికారులను నియమించి ఆ మంత్రులను స్వేచ్ఛగా పనిచేసే విధంగా పరిపాలనను ముందుకు తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా